ఇక్కడే స్టాప్ స్టాప్. చీకటంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. ఏ మేడం, ఇక్కడ ఏమైనా కరెంట్ స్తంభం నాటబోతున్నామా? ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. మాట్లాడుకుంటారా? మేడం మేడం, మీరు అసలు ఆడపిల్ల లేకపోతే ఆడపిశాచా? రాత్రి 12 గంటలకి శ్మశానానికి తీసుకొచ్చారు. సైలెంట్ గా రా. సమాధిలో ఉన్న వాళ్ళందరినీ లేపుతారా ఏంటి? అయ్యో, మనం ఆర్ట్ వేయబోతున్నా. ఏంటి ఆర్ట్ వేయబోతున్నారా? స్టాప్ టాకింగ్, నోరు మూసుకుంటా. అయ్యో, నథింగ్ ఇస్ దేర్. రా. ఎలుక ముందులో కాలు పెట్టానా? ఇంకా నయం. ఏమండి, ఏం ఆత్మలండి ఇవి? అర్ధరాత్రి వచ్చి వాటి బొమ్మలు గీస్తానంటున్నారు. నాకిప్పుడే కాళ్ళు చేతులు ఎలుకలు కొరుకుతున్నట్టుగా ఉన్నాయి. సైలెంట్ గా ఉండు. సరే మేడం. ఎఫ్ఎం రేడియో స్టేషన్లో బిగించాల్సినవన్నీ ఇలా బాడీ స్టేషన్లో బిగిస్తున్నారే, ఏంటండి మీ ఉద్దేశం? నువ్వేగా మనుషుల ఆత్మల్ని గీయడం చూడాలన్నా? అవును. ఇప్పుడు చూడబోతున్నావు. ఇండియన్ టీవీ ఛానల్స్ లో మొట్టమొదటిసారిగా వేసే సినిమా లాగా చెప్తున్నారే. నిజంగానే అది వస్తుందంటారా? ఎందుకు ట్రస్ట్ అవుతున్నావు? ఊరికే బాగుందా అని చూసాను. అయ్యో, అక్కడేదో నుంచుంది, ఇక్కడ ఈవిడేదో కెలుకుతోంది. మేడం, ఎందుకు అరుస్తావు? ఏంటి అరిచానా? ఒక ఆడదయ్యం ఒక మగ దయ్యం మనల్ని చూస్తూ తలలు విరబోసుకుని లేచి నుంచున్నాయి మేడం. మనల్ని చూస్తూ మన వైపే వస్తున్నాయి మేడం, మన వైపే వస్తున్నాయి మేడం. వాళ్ళు దయ్యాలు కారు, మనుషులు. నేను చూడు, వాళ్ళు దయ్యాలు కారు. చూడండి మేడం. ఎందుకు భయపడి చేస్తున్నావు? మనుషులా? అర్ధరాత్రి ఒక ఆడది మగాడు వల్ల కట్టుకొచ్చి ఏం చేస్తారండి? ఒడ్డి ముద్దవి నువ్వు. ఒక మగాడు ఆడిది రాత్రి 12 గంటలకు ఎందుకు వస్తారు? ఇడియట్. పలానా మ్యాటర్ కూడా రాను రాను వల్లకాటిని యూజ్ చేస్తున్నారా? వేస్ట్. నువ్వు వేస్ట్, ఇది వేస్ట్. అంతేనా? అయిపోయిందా? జస్ట్ ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ గో అవే. ప్యాకప్. ఓకే. నాయనా విఘ్నేశ్వర, కాపాడావు. నీకు 1,000,000 దండాలయ్యా. ఉంట్రోలు పెడతానులే. శంకర్, ఎందుకలా భయపడి చేస్తావు? ఏంటి భయమా? చాచా, భయపడితే వాళ్ళకి నచ్చదు. ఎవరికి? పిరికి వాళ్ళైతే నాకు నచ్చదు. అందులోనూ నువ్వు పిరికివాడు ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. అయ్యో విఘ్నేశ్వర, ఆడవాళ్ళంతా పెళ్ళయ్యాకే పిశాచాలు అవుతారు, కానీ నాకు పిశాచే పెళ్ళామయ్యేలా ఉంది. ఆ ఆత్మల లోకంలోకి మనం వెళ్ళాలి అంటే మనలో బంక పూసి పోస్టర్ అంటించిన పిశాచి భయం బయటికి పోవాలి. దెయ్యాలు భూతాలు సినిమాలు పదే పదే చూసి చూసి పిశాచాలను ఇంటర్వ్యూ చేయడానికి నేను బయలుదేరాలి. పాట బాగుంది. ఏ సినిమాలోది? రే, నేను భయపెట్టడానికి అలా అరిచానురా. దానికంటే నీ ఫేస్ దగ్గరగా చూపించుంటే భయపడుండేవాణ్ణి నేను. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ మొహం కంటే వాడి మొహమే బెటర్. ఈ ఎదవ లోపల ఏం సినిమా చూస్తున్నారబ్బా? కచ్చపచ్చ కచ్చపచ్చ అని సౌండ్ వస్తోంది.
నాకొడి ఏంటి వీడు భయపడతాడు అనుకుంటే నవ్వుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో. వీళ్ళేంటి తెల్లారులు పిశాచాల సినిమాలు చూసి నవ్వుతున్నారు. ఛీ రే పలానా సినిమాలు ఉంటే ఏంట్రా నేను చూస్తున్నాను. వీడేంటి దెయ్యం పట్టిన వాళ్ళ చూస్తున్నాడు. హర హర మహాదేవకి. రాత్రైతే బ్రాందీ, పొద్దు పొద్దునే గ్రీన్ టీ. ఇది ఒక బ్రతికేనా? ఏంట్రా ఒళ్ళు వేడెక్కిందా? రుద్దుకోవాల్సింది నేన్రా. నైట్ అయితే వయసు కుర్రాళ్ళు ఎలాంటి డివిడీలు చూస్తున్నారు. నువ్వు చూసింది అసలు డివిడీనట్రా. నైట్ అంతా తల దిమ్మెక్కిపోయింది, ఇంకా దిగల. దీన్ని రుద్దు. అవును, దీన్ని ఎక్కడ పెట్టి రుద్దాలి? ఓ తల్లోనే కదా. రే పొద్దున్నే నాకు నిమ్మకాయ ఇచ్చి రుద్దుకోమన్నావు. సరే, ఇప్పుడు కారు జుట్టు నిమ్మకాయలు తగిలించేవే. నాకు తెలియక అడుగుతాను, జ్యూస్ కొట్టి పెట్టబోతున్నావా? మనం ఇప్పుడు ఒక భయంకరమైన భూత వైద్యుడిని కలవబోతున్నాం. ఆడేం పిగుతాడు? రే ఏంట్రా వెనకాల బొమ్మ ఏదో పెట్టావు? ఆ బొమ్మ ఎవరో కస్టమర్ వదిలేసినట్టున్నారు. పొద్దు నుంచి అక్కడే ఉంది. శంకరా, సెల్ ఎక్కడ పెట్టాడు చూసావా? ఏరా ఈడు నిజంగానే భూత వైద్యుడా? నిజంగా భూత వైద్యుడే. అది కాదురా, చేతికి సెల్ ఫోను, ఆ విగ్గు సెటప్ అంతా చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. పక్కన లేడీస్ కూడా లేరే? లేడీస్ వాళ్ళ రూమ్ లో ఉన్నారు. భక్త, మీరెందుకు వచ్చారో సెలవిస్తారా? స్వామి, నిజంగానే ఈ లోకంలో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయా? ఇదొక మంచి ప్రశ్నే. నువ్వు నకిలీవేమోనని టెస్ట్ చేస్తున్నాడు. ఏదో డౌట్ క్లియర్ చేసుకుందామని. నేను చూస్తుంటే భయంతో నాకు టూకొచ్చేలా ఉంది. ఏంట్రా పాన్స్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అంటున్నాడు? నూరు మూసుకున్నా. ఉంటుంది. మంచి ఉంటే చెడు ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, దొంగ ఉంటే పోలీసు ఉంటాడు. ఇదిగో అరగంట సేపు అక్కడి నుంచి ఏం జరుగుతుందో చూడరా సొంత. సరే, ఆత్మ అంటే నీకున్న భయం పోతుంది. గడాప్ అన్నా, ఆ మూలలో నిలబడతా. నేను ఇక్కడ ధైర్యంగా కూర్చొని జరగబోయేది ఎలా చూస్తానో నువ్వు వెనక నుంచి చూడు. సరే చావు. ఎవరాది రాంగ్ నంబర్? ఏ ఇంకో డాడీ ఉన్నాడుగా, వాడిని అడుగు. నేనైనా చేతగలమండి. ఈడియట్. గురుగారు కస్టమర్ వచ్చారు. ఐ కాల్ యు బ్యాక్. తర్వాత టాక్. ఓం హ్రీం రామ్ ఐస్ క్రీమ్. వదలండి రా. నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? డాన్స్ చేస్తున్నావు. చక్రపగలు తన్నేసింది. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. ఏయ్ దాక్షాయిని, చెండ ప్రచండని, నీలమోహిని, కళ్ళ నుంచి చీకటి తొలగించు తల్లి. మన గురించి కరెక్ట్ గా చెబుతుంది. నెక్స్ట్ ట్రాక్. నిన్ను ఎలా తరవేయాలో నాకు తెలుసు. నువ్వు చోడవరం రక్త కాటేరివి కదూ. తెలిసే ఎందుకు అడుగుతున్నారా చచ్చు పినుగా? నువ్వు ముందుగా చెప్పుంటే ఇలా అర్చేవాణి కాదుగా. ఓం బుష్ రే డ్రమ్స్ ఎవరా? శాంతి ఎవరికి సెట్ అవుతుందో. రక్త కాటేరి, నువ్వెక్కడ లొంగుతావు? నీటిలోనా, నింగిలోనా, మాతృపోతావు ఇంట్లోనా? ఎక్కడెక్కడ తొందరగా చెప్పు. అదిగో వాడి దగ్గర చూడమా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే వీడు పట్టుకో. నా మాట వినమ్మా, కూర్చో. బాబు కాస్త దయ చూపించు బాబు. బాబు
వచ్చే నెల నిశ్చితార్థం పెట్టుకున్నాం. వారిని షష్ఠపూర్తికి దగ్గరలో ఉన్నట్టున్నావు, ఇప్పుడు ఆ నిశ్చితార్థం. నా కూతురికి. అయ్యో బాబు, ఇందులో 20,000 రూపాయలు ఉన్నాయి. భక్త ఒప్పేసుకో, నేను చూసుకుంటాను. ఏవయ్యా, నన్ను భ్రష్టు పట్టించాలని నీకు అంత ఆశగా ఉందా? షట్ అప్. ఇదిగో తాయెత్తు. తాయెత్తు కూడా ఇస్తున్నాడే. ఏవయ్యా, ఇది నిజంగా పనిచేస్తుందా ఒట్టి డబ్బా రేక? ఏం కాదు, లోపలికి నీకోసం వెళ్తా రా, వెళదాం. దగ్గరకు వస్తుంది. తలపై చేతి కొట్టద్దు, నన్ను కొట్టద్దు. చెప్పదు, కొట్టద్దు. ఏం చేస్తావు? ఓ ఒక లేడీ పులిలాగా లంఘించే, ఆ పులేమో లేడీ దెబ్బకి అవుట్ అయిపోయే. 13, 14, 15, 16, 17. ఏంటిది హాఫ్ అన్ అవర్ లో ఇతను ఎలా చిక్కిపోయాడు? కన్ఫ్యూజన్ గా ఉంది. ఓ గర్లా, ఏం జరిగింది? అన్న ఎక్కడ? ఏదో జరిగింది. ఆశీర్వదించండి స్వామి. వారస ప్రాప్తిరస్తు. పేరెంట్స్ భక్తి, ఇలా రండి. మీ పాపని తీసుకువెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. త్వరలో నీకు పుల్లమావిడికి అవసరం అవుతాయి. స్వామి, అన్న రాలేదేంటి? పిలుచుకొచ్చాను, నువ్వే పిలవోయ్. అన్నా అన్నా, వదిలిందా ఆత్మ? పొర పాపాత్మ. రే శంకరా, రే శంకరా, రే శంకరా. ఏంటన్నా? అర్ధరాత్రి అయినా పడుకోకుండా ఏంట్రా రాస్త్రా? ఆ భూత బడ్జెట్ దగ్గర మనకు జరిగిన అనుభవాల్ని ఒక వ్యాసంగా రాసి ఆ మేడంని ఆశ్చర్యపరుస్తాను. అన్నా, ఆత్మల గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా యూరిన్ స్మెల్ వస్తుందా? ఎందుకు తమ్ముడు అలా అడిగా? ఎక్కడి నుంచి యూరిన్ స్మెల్ వస్తుందన్నా? అది ఆత్మ నుంచి రావట్లేదు తమ్ముడు, నా నుంచే వస్తుంది. ఏంటయ్యా గొడ్ల గోబల అలా చూస్తున్నావు? తెల్లారగట్లే గుంట నక్కలాగా కర్ణ కఠోరంగా నువ్వు అరిచేసి నేను అరిచానంటావా? అవును, లోపల ఏం చేస్తున్నావు? ఒకటొస్తుంటే బాత్రూమ్కి వెళ్ళి ఎలా చూస్తున్నాడు చూడు. నువ్వు అరిచిన అరుపుకి నాకు 2 బాత్రూమ్ వచ్చేలా ఉందిరా. నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా బ్లడీ. ఓకే, ఒంటరిగా నువ్వున్న చోటే ట్రై చేయి. అన్నిటినీ నేనక్కడ అరేంజ్ చేసేస్తాను. ఆ ఆత్మ ఎదురుగా వస్తే భయపడకుండా ఫేస్ చేయి. భయపడితే ఆత్మలకి ఆగ్రహం వస్తుంది.